ఈ చాటలో ఉన్నాయి అన్నీ వాడి ఒక మంచి హెల్తీ రెసిపీ చేసుకుందాము. ముందుగా పల్లీలను మాత్రం దోరగా వేయించుకోవాలి. దీన్ని సర్వరోగ నివారిణి అని చెప్పచ్చు. ఒక్కొక్క దాన్ని తీసుకుపోయి ఒక్కొక్క పొడి చేసుకొని తినే కంటే అన్ని కలుపుకొని ఒకటే పొడి చేసుకొని తిందా అని డిసైడ్ అయినా నేనైతే. ఎండు ఖర్జూర, అవిసె గింజలు అన్నీ మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఏమేమి వేసినో ఫుల్ వీడియో చూడండి. చూస్తే అప్పుడే మీకు అర్థమవుతుంది. నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, మళ్ళీ గుమ్మడి గింజలు కూడా ఇవన్నిటిని దోరగా మంచిగా వేయించుకోవాలి. ఇంట్లో తెచ్చి పురుగు పట్టేదాకా ఉంచుకొని పక్కన పడేసే బదులు ఇవన్నిటిని దోరగా వేయించుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఎండు ఖర్జూరాలతో పాటు నేనైతే నవోత్ వాడుతున్నా. ఇది ఒంటికి చల్లదనం అంటారు. ఇది నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు, ఇప్పుడే యూజ్ చేస్తున్నా. ఇక ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తే ఈ అన్నీ ఏంద్రా బాబు అన్నీ ఒకసారి మిక్సీ చేసి తినేస్తే అయిపోతుందని నేనైతే అన్నీ ఒకటేసారి మిక్సీ చేసి పొడి చేసుకుంటాను. ఒక్కొక్కటి వాడు నా వల్ల కాదు. అందుకోసం మీరు కూడా ఇట్లనే చేసుకొని తినండి. నేనైతే ఇది వాడి చూసిన తర్వాతనే మీకు చెప్తాను. నేను మళ్ళీ కూడా చేసుకొని తిన్నా. మళ్ళీ చేసుకున్నప్పుడు మినుములు, పొట్టు మినపప్పు, బాదం పప్పు కూడా నేను దోరగా వేయించి కలుపుకున్నా. బాదం పప్పు మాత్రం పొట్టు తీసిన. బరకగా వచ్చిన దాంట్లో మళ్ళీ నవ్వుతూ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే అది ఇది కొంచెం రఫ్గా ఉంటాయి. కాబట్టి నేను మాత్రం ఖర్జూరాన్ని ఇవి వేసి పట్టడానికి పట్టిన. ఎందుకంటే బరకగా ఉండి మంచి తొందరగా అవుతుంది ఖర్జూరా అని. పట్టిన తర్వాత ఇక ఓపికన్నంత వరకు మనం పట్టుకోవాలి. నేను పండ్ల పని నవ్వుతూ పొడి కూడా వేసి పెట్టుకున్నా. ఎప్పుడన్నా ఊరికే వాడుకోవచ్చు. పాలల్లో కన్నా వాటర్లో వేసుకొని తాగడము వేడి తగ్గిస్తుంది అంటారు కదా అని. సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవి నువ్వులు ఉన్న వరకే వేసుకున్నా. నువ్వులు అవన్నీ మిక్సీ పట్టేసి అవిసె గింజలు కూడా దోరగా వేయించుకోవాలి. టప్ టప్ మని సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అవిసె గింజలు మాత్రం కొంచెం ఎక్కువ కలుపుకున్నా. అన్నీ ఒక్కొక్క గ్లాస్ కలుపుకుంటే ఇవి మాత్రం కొన్ని ఎక్కువ కలుపుకున్నా. ఎందుకంటే నేను చేసిన పర్పసే ఇది కాబట్టి. అందుకోసం అవిసె గింజల పొడి కొంచెం ఎక్కువ కలుపుకున్నా. కాకపోతే ఫ్లేవర్ ఏమి ఏర్పడలేదు. చాలా టేస్టీగా వచ్చింది. మా సార్ అసలు ఏది ఇష్టపడడు, ఏది తినడు. దీన్ని మాత్రం తిన్నాడు. మళ్ళీ ఒకసారి చేయమన్నాడు. మళ్ళీ ఒకసారి చేసిన. నేను షుగరు మాత్రం యూజ్ చేయలేదు. బెల్లము, ఎండు ఖర్జూర, నవోతు వాడిన. మీరు పచ్చి ఖర్జూర కూడా వాడుకుంటే వాడుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.